మీ పేరేంటి మేడం? బొబ్బ అరుణా చౌదరి. అరుణా చౌదరి పేరు, ఇంటి పేరు బొబ్బ. అబ్బా. ఓకే, మీ వయసు ఎంత? స్వీట్ 56. స్వీట్ 56. మో వెరీ గుడ్. అయితే ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు మీరు? ఆమ్, మా డాడీ నాకు ఓల్డ్ బోయినపల్లిలో ఒక బంగ్లా పెళ్లికి గిఫ్ట్ ఇచ్చారు, పసుపు కుంకుమ కట్నం. అదే ఇంట్లో బంగ్లాలో ఉంటున్నాను. ఇదివరకు మ్యారేజ్ అయిందా మీకు? కోర్స్ 1987 జూన్ 3 నాడు గుర్రం కోటయ్య అనే ఒక కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ మనవడితో పెళ్ళైంది. తర్వాత ఆయన ఫిలిం ఇండస్ట్రీ, కమ్యూనిస్ట్ పార్టీ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. నో దేవుడు, నో పూజలు, నో వ్రతాలు, అండ్ ఫిలిం ఇండస్ట్రీ ఈ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇద్దరం amicable గా సెటిల్ అయ్యాం. మాకు ఒక పాప ఉంది. పాపతో ఇప్పటికీ ఆయన మంచి బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఉంది. ఫాదర్ అంటే మీరు విడాకులు తీసుకున్నారు, అయితే డైవర్స్ అయిపోయింది. 2005 అక్టోబర్ 25 నాడు ఎల్బీ నగర్ కోర్టులో లీగల్ గా అమికబుల్ డైవర్స్ తీసుకున్నాం. ఎన్నాళ్ళైంది డైవర్స్ తీసుకుని? 2005 అక్టోబర్ 25 అంటే మోర్ దెన్ ఐ థింక్ 10-15 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు మరి మ్యారేజ్ ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు మీరు? ఆఫ్టర్ మ్యారేజ్ ఐ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఎడ్యుకేషన్, ఎల్ఎల్బి, పిహెచ్డి చేశాను, ఎల్ఎల్బి చేశాను. తర్వాత అస్ట్రాలజీ, మన ఇండియన్ది ఎంఏ అస్ట్రాలజీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి చేసి దాంట్లో ఫర్దర్గా హయ్యర్ ఎడ్యుకేషన్ తీసుకున్నాను. తర్వాత చైనీస్ అస్ట్రాలజీ, ఈజిప్షియన్ అస్ట్రాలజీ చేశాను. ఆ తర్వాత అస్ట్రాలజీలో ప్లానెట్స్ పైన చాలా గ్రిప్ ఉండడం ఎలా అనేది శ్రీశైలం అడవిలో కొన్ని గురువులు ఉన్నారు, వాళ్ళు నేర్పారు. ఇలా చాలా డెప్త్లో వెళ్ళిపోయాను చదువు మీద. అయితే ఇప్పుడు మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఎంత వయసు ఉండాలి, వాళ్ళకి ఏంటి, మీ కండిషన్స్ ఏంటి, ఎటువంటి భర్త కావాలి ఇప్పుడు రెండవ పెళ్లి? యాక్చువల్లీ ప్రాబ్లం వస్తుంది రెండో పెళ్లితోటండి. అతనికి కూడా రెండో పెళ్లి అయితే ఇద్దరికి ఆ పెయిన్ తెలుస్తుంది. అతను కూడా డైవర్స్ అయితే ఇద్దరికి ఆ బాధ తెలుస్తుంది. అతనికి కూడా ఒక కూతురు ఉంటే ఇద్దరికి ఆ నొప్పి తెలుస్తుంది. నా ప్రాబ్లమ్సే అతనికి ఉంటే ఇద్దరికి ఆ డిఫికల్టీస్ మీద అవేర్నెస్ ఉంటుంది. సో సేమ్ సిచ్యువేషన్, సేమ్ అంతా మనలాగే ఉండాలి అండ్ నన్ను బాగా చూసుకోవాలి, అంతే కండిషన్, ఇంకేం లేదు. ఇన్కమ్ ఎంత ఉండాలి? ఇన్కమ్ పోయేటప్పుడు రాదండి. నేను కొంచెం స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్. ఈ రోజు కూడా ఎవరో నాకు ఫోన్ చేసి, నాకు తెలియదు, అదే కృష్ణారెడ్డి గారితో అన్న, నాకు తెలియని వాళ్ళు నాకు ఫోన్ చేస్తే నాదేం బాధ్యత, నాకు అసలు వాళ్ళు ఎవరో తెలియదు, భీమవరం రాజులు అంట ఫోన్ చేశారు, ఇట్లా భీమవరం నుంచి ఫోన్ చేసి చెప్పారు, వాళ్ళు రాజులు, వాళ్ళకి 100 ఎకరాలు ఉంది. నాకేం సంబంధం అండి, పోయేటప్పుడు 100 ఎకరాలు వస్తుందా మనతోటి? లేదు, నన్ను బాగా చూసుకున్నారు. ఇప్పుడు మీరు రెండో పెళ్లి చేసుకున్నారు, ఆయన మీరు ఎలా బతుకుతారు? మరి ఆయనకి ఇన్కమ్ ఉండాలి కదా, ఎంతో కొంత ఇన్కమ్. నాకు 10 కోట్లు ఆస్తి ఉందండి. మా కూతురికి 39 కోట్లు కట్నం ఇచ్చాం. అయినా నా షేర్ నాకుంది, దాంతో హ్యాపీగా ఉంటాం. అయితే ఆయనకి ఆదాయం లేకపోయినా పర్వాలేదు, నన్ను బాగా చూసుకోవాలి. బాగా చూసుకోవాలి. ఆదాయం ఓకే. ఉండకూడదని ఏం లేదు. నేను అనుకుంటున్నా ఆయన్ని కొంచెం, అంటే మంచి బొటిక్ ఒకటి స్టార్ట్ చేస్తే మార్నింగ్ అంతా ఆయన చూసుకుంటారు, ఈవినింగ్ 5 to 6 నేను బొటిక్ చూసుకుంటా, మళ్ళీ తర్వాత ఆయన వచ్చి చూసుకుంటారు. అట్లా ఇద్దరం వి విల్ డూ సంథింగ్ క్రియేటివ్. మీ క్యాస్ట్ ఏంటమ్మా? మేము చౌదరీస్, కమ్మోళ్ళు, పెద్ద కమ్మోళ్ళు. పెద్ద కమ్మోళ్ళు. మీకు అదే క్యాస్ట్ కావాలా, ఎవరైనా పర్వాలేదా? ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు. కాకపోతే మిమ్మల్ని బాగా చూసుకోవాలి. నన్ను బాగా చూసుకోవాలి, నన్ను ఏం అనకూడదు. సినిమాలకి వెళ్తే ఎందుకు సినిమాలు చూస్తున్నావు అనకూడదు, డ్రెస్సులు ఎక్కువ కొంటున్నావు ఎందుకు అనకూడదు, వారానికో డ్రెస్ కొంటావా అట్లా అనకూడదు, స్వీట్లు తింటుంటే కూడా ఏంటి ఎన్ని స్వీట్లు తింటావు అనకూడదు. జనరల్ గా స్వీట్లు తింటే మన వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, అమ్మో ఇన్ని స్వీట్లా అంటారు, అలా అనకూడదు. ఇంకేంటి కండిషన్స్? అంటే ఆయనకి వయసు ఎంత ఉండొచ్చు? మీరు 56, ఆయనకి ఎంత ఉండాలంటారు వయసు? ఆయన నాకన్నా చిన్నోడైనా పర్వాలే, పెద్దోడైనా పర్వాలే, అంటే మరీ ముసలోడు కళ్ళు కనిపించలేదు అట్లాంటోడు కాదు. ఒక 5 ఏళ్ళు నాకన్నా చిన్నోడైతేనే కొంచెం, నేను డామినేటింగ్ మైండ్ అండి, నాది చాలా డామినేటింగ్ మెంటాలిటీ. అందరు అంటారు, మా అన్నయ్యలు అంటారు, నీది చాలా డామినేటింగ్ మెంటాలిటీ, నీకన్నా ఒక 5 ఏళ్ళు చిన్నోడైతేనే బెస్ట్, లేకపోతే ఈగో క్లాషెస్ వస్తాయి, ఈగో ప్రాబ్లం వస్తుంది. నీకన్నా కొంచెం పెద్దోడైనా. నేను సరదాగా అంటున్నాను, నేను తప్పు చేస్తూ కొట్టేస్తారా ఏంటి? నాకు కరాటే రాదండి, నేర్చుకుంటా, పెళ్ళయ్యాక నేర్చుకుంటా. మీ ముచ్చట తీర్చి మీకు వీడియో కూడా పంపిస్తాం. అంటే జనరల్ గా రెండో పెళ్లి అంటే చాలా ముద్దుగా భార్యని ఎంతో బాగా చూసుకుంటారండి. మీరు అనుకున్నట్టు మంచి భర్త రావాలని, మీరు అన్నట్టు 5 years తక్కువ ఉంటే ఇంకా హెల్తీగా ఉంటారు, మిమ్మల్ని బాగా
ఎత్తుకోవడానికి కూడా అవకాశం ఉంటుందేమో అనిపిస్తుంది. అలా కాదండి. కొంచెం ఎమోషనల్‌గా చెప్పాలంటే నాకు ఎట్లా కావాలంటే నేనే ముందు చచ్చిపోవాలి. నేను ఆ విడోహుడ్ అది నాకు భయం. ఆ బొట్టు తీయడం. మా ఫాదర్ చనిపోయినప్పుడు మా మదర్‌ది బొట్టు తీసేశారు. అప్పుడు నేను చాలా బాధపడ్డా. సో నేనెప్పుడు విడో అవ్వకూడదు. ఐ డోంట్ వాంట్ టు బికమ్ విడో. అందుకని నాకన్నా 5 ఏళ్ళు చిన్నోడే కావాలి. నేనే ఫస్ట్ చచ్చిపోవాలి. ఆయన ఉండాలి. చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు అసలు. మ్యారేజ్ అంటేనే అది ఒక ఎన్నో సంవత్సరాలు, ఎన్నో యుగాలు, జన్మ జన్మల బంధం కదండి. ఎన్నో జన్మల నుంచి వస్తున్న రిలేషన్షిప్. ఈ రోజు కొత్తది కాదు కదా. నేను డేరింగ్ అండ్ డాషింగ్ చౌదరి అనుకున్నాను కానీ మేడం గారు ఇంత ఎమోషనల్ అవుతున్నారని అనుకోవట్లేదండి. నిజంగా రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ. ఎటువంటి భర్త కావాలని మీరు చెప్పారు నాకు. మీకు కోట్లు వస్తున్నది అయితే మిమ్మల్ని బాగా చూసుకోవాలి, అంతేగాని అంటే అతను కొద్దిగా ప్రాపర్టీస్ ఎప్పుడు మీ దగ్గర ఆస్తులు ఉన్నాయన్నారు కదా, అన్ని కూడా మీ పేరున ఉన్నాయండి? నా పేరు మీదే ఉంటాయండి తర్వాత కూడా. తర్వాత నేను చనిపోతే మా కూతురుకి వెళ్తాయి. కాకపోతే ఆయన అనుభవించవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఆయన బ్రతుకున్నంత కాలం హీ కెన్ ఎంజాయ్. అంటే మీ ఆస్తులు ఒకళ్ళు మ్యారేజ్ చేసుకుంటే ఆయనకి చందవా తర్వాత? ఆయన బ్రతుకున్నంత కాలం హీ కెన్ ఎంజాయ్ అండి, బట్ హీ కెనాట్ సెల్. మా ఆ, ఆయన మన ఆస్తిలో ఉండొచ్చు, పొలంలో ఉండొచ్చు, కానీ అమ్మలేరు. అమ్మకూడదు. అంటే మీ తదనంతరం మీ పిల్లలకు వచ్చి చెందుతుంది. మా కూతురు, మాకొకటే కూతురు కే తనుజా చౌదరి. ఆ అమ్మాయి బెంగళూరులో ఉంటది. ఆమెకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ ఆస్తి. కానీ ఆమె కూడా ఏం అభ్యంతరం చెప్పదు. అమ్మ నేను చనిపోయేదాకా ఈ పొలంలో ఉంటా, ఈ ఇంట్లో ఉంటా అంటే ఓకే అంకుల్, ఓకే బాబాయ్, చిన్నానా అంటది. మరి మీ పిల్లలు అబ్జెక్షన్ పెట్టలేదు ఏంటమ్మా 50-60 వయసులో పెళ్లి ఏంటి? మా కూతురు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో టాపర్. ఆమె క్లాస్మేట్స్ అందరూ సీఎంలు. వైఎస్ జగన్ బాబాయ్ కూతురు నిఖిల, అండ్ రామ్ గోపాల్ వర్మ గారి అమ్మాయి రేవతి, అండ్ కిరణ్ కుమార్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ అబ్బాయి. ఆమె క్లాస్మేట్స్ అందరూ ముఖ్యమంత్రులు పిల్లలు. సో ఈ ఆమె మైండ్ కొంచెం బ్రాడ్ మైండే. అసలు యాక్చువల్లీ ఆమెనే నాకు అసలు ఇంట్రెస్ట్ లేదండి, టు బి ఫ్రాంక్ హానెస్ట్. నాకేం ఇష్టమే లేదు. కానీ ఆమె మమ్మీ నువ్వు ఒక్కటే ఉండకూడదు, నువ్వు చాలా ఎడ్యుకేటెడ్, ఇంకా అడ్వకేట్ ప్రాక్టీస్ కూడా నాకు అస్సలు ఇష్టం ఉండదు. కాకపోతే ఆమె డైనమిక్ ఉండాలి. లేడీస్ యూ షుడ్ బి ఆక్యుపైడ్, లేజీగా ఉండకూడదు. ఇంత చదువు నువ్వు వేస్ట్ చేయొద్దు, చదువు యూటిలైజ్ చేయి, ఫ్రీగా సర్వీస్ చేయి, ఫ్రీగా అందరికీ వాదించు, ఫ్రీగా బీద వాళ్ళకి ఎవరైతే ఫీజు ఇవ్వలేరో వాళ్ళకి కేసులు చేసి పెట్టు. అంత చాలా మంచి అమ్మాయి అండి. అయితే మేడం గారు మీకు తప్పకుండా మంచి భర్త దొరకాలని, మిమ్మల్ని బంగారు బొమ్మలాగా అస్తారు అల్లారు ముద్దుగా. నేను ఆయనకు ఒక మరీ చిన్న పిల్ల అనమాట, మళ్ళీ ఇంకో పిల్ల ఏమండి అలా దొరకాలని కోరుకుందాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.